శ్రీరాముడు లంకకు వెళుతూ ఒక రహస్యాన్ని చూశాడని మీకు తెలుసా? అది సాధారణ రహస్యం కాదు, తిరుమల కొండల్లో దాగిన ఒక గుహ. ఒక సమయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు వానరులతో కలిసి ఈ పవిత్రమైన తిరుమల కొండలపై అంజనాదేవి ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో వానరులు అడవుల్లో సంచరిస్తూ ఉండగా అనుకోకుండా ఒక గుహలోకి ప్రవేశించారు. ఆ గుహ నుంచి ఒక దివ్య శక్తి వెలువడుతోంది. అక్కడున్న ఒక మహర్షి, ఇది సాధారణ గుహ కాదు, వెంటనే బయటకు వెళ్లిపోండి అని హెచ్చరించాడు. ఎందుకంటే అది వైకుంఠానికి వెళ్లే రహస్య మార్గం, వైకుంఠ గుహ. ఈ రాముని సంఘటనతో పాటు భవిష్య పురాణాలు ఇలా ఒక వాక్యం కూడా ఉంది. శ్లోకం: యదా యదా కలికాలి యాదవ జనతాగిరౌ తదా గుహాయాం తస్యాంతం వసిష్యంతి ఇతి నాశ్రుతం. అంటే కలియుగ ప్రభావంతో చెయ్యకూడని పనులు మనుషులు చేసినప్పుడు ఈ పవిత్ర కొండపై ఉన్న దైవం ఒకరోజు ఈ గుహలో అంతర్ధానమవుతాడని అర్థం. అంటే వెంకటేశ్వర స్వామి కలియుగం చివర్లో ఈ వైకుంఠ గుహ ద్వారా తిరిగి వైకుంఠానికి వెళ్తాడు. ఆ వైకుంఠ గుహ ఇప్పటికీ తిరుమలలో దాగి ఉంది. శ్రీరాముడు చూసిన ఆ గుహ అదే స్వామివారి తిరుగు ప్రయాణ స్థలమా?